హలో! హాయ్ ఫ్రెండ్స్. నాకైతే కొన్ని కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు. ఏందంటే ఆగస్ట్ 14థ్‌కి 9:16 రేషియోలో వీడియో చేయమనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే హ్యాపీ. ఇంకా నచ్చకపోతే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ట్రై చేస్తాను. వీడియో అయితే నేను ఇప్పటివరకు ఈ లెటర్ బై లెటర్ ఎఫెక్ట్‌తోని నేనైతే వీడియో చేయలేదు. సో, అందుకనేసి ఈ వీడియో అయితే చేశాను. సో, మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వీడియో డ్యూరేషన్ అనేది పడిపోతుంది. అందుకనేసి ఈ చిన్న రిక్వెస్ట్. మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇన్‌కేస్ నచ్చకపోతే అట్‌లీస్ట్ ఒక 4 మినిట్స్ అయినా చూసి స్కిప్ అనేది చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, ఈ వీడియో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు 2 అప్లికేషన్స్ అనేవి ఉండాలి. మొదటిది కైన్‌మాస్టర్, 2 పిక్సెల్ ల్యాబ్. ఈ 2 అప్లికేషన్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ మీకు అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏంటంటే మీ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా కూడా ఉంటది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరుతోని ఫస్ట్ లెటర్ అనేది ఉంటుంది కదా! ఆ లెటర్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఈ లెటర్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా. నేను రామ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కనుక చరణ్ సార్‌ది. సో, ఆర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని, ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది మీకు యాడ్ చేసుకోవడం రాకపోతే ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను చూస్తుండ్రు కదా! సెలెక్ట్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను చాలా ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్ని ఫాంట్స్ అనేవి ఉన్నాయి. సో, నేను ఆ ఫాంట్ సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇట్లా యాడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లర్‌ని ఒక 8% ఇట్లా పెట్టుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఔట్ గ్లోని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఆఫ్‌సెట్ అనేది ఉంది కదా! X0 అనేసి దీన్ని ఒక ఎంత అంటే ఒక 7% ఇట్లా పెట్టుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఆ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. ఆ ఇమేజ్‌కి ఆ టెక్స్ట్‌కి ఆ ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో, దాని తర్వాత ఇక్కడ 4 ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత 3 డాట్‌పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్‌పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా మీ పేరుతో సహా ఇలానే ఎడిటింగ్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాకొచ్చి కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ లింక్ అనేది ప్రొవర్సన్ అనమాట డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీ దగ్గర ఉన్న కైన్‌మాస్టర్ మాత్రం అన్‌ఇన్‌స్టాల్ చేసి నేను న్యూ వెర్షన్ అనమాట ఇది. చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని న్యూ ఫీచర్స్ వచ్చాయి. సో, ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేయండి. ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. ఇన్‌కేస్ మీకు వాటర్ మార్క్ ప్రాబ్లమ్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు స్పెషల్ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డైరెక్ట్‌గా అప్లికేషన్ లింకే ప్రొవైడ్ చేస్తాను. సో, మూడో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను యూజ్ చేసినవి ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపుట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. సో, చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందేంటంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది వస్తుంది కదా! ప్రతి ఒక్క లెటర్ కూడా మీకిందులో నేను ప్రొవైడ్ చేశాను. ఎఫెక్ట్‌తో సహా చూస్తుండ్రు కదా! సో, చూస్తున్నారా? ఇట్లా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. లెటర్ బై లెటర్ అనమాట. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లా చాలా మంచి దీనిగా
సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అనేది రీప్లేస్ పెట్టుకోండి. అందులో ఫస్ట్ లెటర్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ యానిమేషన్, కీ యానిమేషన్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు ఆ యానిమేషన్ కూడా చెప్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకున్న లెటర్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీకు లెటర్ రీప్లేస్ ప్రాబ్లమ్ ఏదొచ్చినా సరే, అంటే కీ ఫ్రేమ్ గాని మీకు ముందుకు గాని, వెనక్కి గాని ఇట్లా అయినట్లయితే ఆ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి మీకు ఎటు కావాలో అటు మూవ్ అనేది చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్‌కొచ్చి ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఫోటో అనేది ఉంది. సో ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అనే టెక్స్ట్ లెటర్ బై లెటర్ అనేది వస్తుంది. దీన్ని అలానే ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆ ఫోటో ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఉందో దానిపై క్లిక్ చేయండి. నేను ఒకసారి ఆ ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సరే సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫోటోపై క్లిక్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూసారు కదా! ఫోటో అనేది ఫుల్‌గా కనిపించట్లేదు. మీకు ఇలాంటి అంటే అందరికి ఒకే సైజులో ఫోటోస్ అనేవి ఉండవనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ ఫోటోని ఇట్లా రైట్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా! ఫోటో అనేది సెట్ అయిపోతుంది. దాని తర్వాత చూసారు కదా! ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. సో దీనికి మీరేం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఆల్రెడీ నేను యాడ్ చేసి ఉంచాను. దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని సింపుల్‌గా కరెక్ట్‌గా మీకు ఏ పొజిషన్‌లో కావాలో ఆ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. సెట్ అయిపోతుందనమాట. సో 2 ఫోటోస్ కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. నేను ఇంకో ఫోటో కూడా ఇచ్చి ఉంటాను. సో దాని తర్వాత బ్యాకొచ్చి స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ వీడియో అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. దీన్ని ఇట్లా ఈ చివరన ఉంచుకొని కరెక్ట్‌గా స్క్రీన్‌కి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇట్లా ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో చూస్తుండ్రు కదా! దాని తర్వాత ఏం చేస్తారంటే ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక టెండర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న టెండర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనొకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాకొచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చి ఇట్లా ఉంటుందనమాట. సో చూస్తుండ్రు కదా! ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వీడియో అనేది వెనక వైపు పోతుంది. సో దీన్నే డూప్లికేట్ అనేది చేసుకొని దీని తర్వాత నుంచి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. దాని తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి నేను ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని కూడా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అనేది. సో ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి కూడా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇట్లా ఉంటుందనమాట. సో దీన్నే డూప్లికేట్ చేసుకొని ఎండ్ వరకు జరుపుకోండి. ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుందనమాట. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ అట్లానే రీప్లేస్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.